యావానర్థ ఉదపాని సర్వతః సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః. స్నానపానాలకు ఉపయోగించే చిన్న చిన్న జలాశయాల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉంటుందో అదే ప్రయోజనం పెద్ద పెద్ద జలాశయాల వల్ల కూడా ఉంటుంది. అలాగే వేదాలు శాస్త్రాలు చదివిన వాడికి వాటితో చెప్పబడిన అనేకాలైన కర్మకాండలు ఆచరించేవాడికి ఎంతటి ప్రయోజనం ఉంటుందో బ్రహ్మజ్ఞానికి కూడా అంతే ప్రయోజనం ఉంటుంది. ఎందుకంటే వేదాలలో కర్మకాండల గురించి చెప్పారు, బ్రహ్మజ్ఞానం గురించి కూడా చెప్పారు. వేదాలు చదవకుండానే బ్రహ్మజ్ఞానం సంపాదించిన వాడికి వేదాలు చదవవలసిన పని ఏముంటుంది? వేదాలలో ఏముంటుందో దానిని బ్రహ్మజ్ఞాని గ్రహించాడు. దానికి చక్కని ఉదాహరణ గంగానది పక్కన ఉన్న వాడికి చిన్న జలాశయంలో పని ఏముంటుంది? ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం. గంగానది అయితే వేదజ్ఞానం చిన్న సరోవరం లాంటిది. కాబట్టి అందరూ ఆత్మజ్ఞానం ఆత్మతత్వం బ్రహ్మజ్ఞానం కోసం ప్రయత్నించాలే కానీ వేదాలు చదివి అందులో చెప్పబడిన కర్మకాండల గురించి ఆలోచిస్తూ స్వర్గసుఖాల కోసం పాకులాడటం సరికాదు.